అన్నిటికంటే ముందుగా ఒక ముచ్చటున్నది, అదైతే ఒక్కసారి వినేసేద్దాము. ఉన్నట్లుండి పట్నాన్ని ఓ మల్కవానికిచ్చిండు వానదేవుడు. జోరు వాన జోపుడు జోపితే మలక్పేట్ తడిసి ముద్దయింది. అండర్ బ్రిడ్జి కింద వరద శీతం జమయ్యి ఇటు వచ్చుడు పోవుడు బంద్ అయింది. అంతలే ఈ కారైన ఎవల్లో నాది గింత పెద్ద బండి, గీ వరద నన్నేం చేస్తదని దంచుకొచ్చిండు. నడమలకు పోంగానే ఆయనంత నీళ్ళల్లో చిక్కబడ్డాడు. ఈగేముంది, బండి ఆగిపోతే ఇగో గిట్ల ట్రాఫిక్ పోలీసోళ్ళు సాయం చేసి నెట్టుకొస్తుర్రు. అట్లనే ఆ ఆర్టీసీ బస్సు కూడా రువ్వడిగా పోయి నీళ్ళలో చిక్కింది. లోపలున్న పొల్లగాండ్లు సత్తిమీర దేవుడా అని టాప్ మీదకెక్కి పానాలు దక్కించుకుర్రు. అక్కడనే ఇంకో దిక్కు జమైన వరద నీరల్లా పొల్లగాండ్లు డాన్సులాడుతుర్రు. మరి ఈ ఎండాకాలం పడ్డ ఒక్క వానకే పట్నం హాలత్ గిట్లుంటే రేపొచ్చే వానాకాలంలో ఇంకెంత గోసవాడాలనో అని గులుక్కుంట పోయిర్రు జనాలు. ఇక ఇదిట్లుంటే ఇటు కుషాయిగూడ, తార్నాక, సికింద్రాబాద్, సనత్ నగర్, మలక్పేట్, చాదర్గఢ్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట దిక్కు సర్షిగొట్టింది వాన. పడ్డదొక్క గంట సేపే గాని జోపుడు జోపితే ట్రాఫిక్ మస్తు తిప్పలై శితం వరద వారింది. అటు గజ్వేల్ మార్కెట్ ల జోరు వానకు పొద్దు తిరుగుడు ధాన్యం దడిచి ముద్దయింది. 10 ఒద్దుల సంధి తెచ్చిపోస్తే ఇటు మొకాన వచ్చినోళ్లు లేరు. అప్పుడే కొనుంటే గిట్ల తడిసేది కాదు. ఇప్పుడు ఎవరు కొంటారు? ఎందుకు రైతులంటే ఇంత అశ్రద్ధ అన్నట్లు నారాజైతుర్రు. తడిసిన పంటను కొనాలే, మాకు న్యాయం చెయ్యాలే అని అడుగుతుర్రు. చూడాలి మరి ఏం చేస్తారో.